భోగవారపు దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాబోయే ఎంటర్టైనర్ కి మాస్ జాతర అనే టైటిల్ ని లాక్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ 8 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, ఆది, హిమజ, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో ట్యూన్ చేశారు. నాగవంశీ మరియు సాయి సౌజన్య సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2-3 హిట్ సినిమాల తర్వాత ఏ హీరో అయినా హీరోయిన్ అయినా రెమ్యూనరేషన్ ని భారీగా పెంచడం సహజం. అలాంటిది కేవలం హీరో ఇమేజ్ కారణంగా వసూళ్లు వచ్చే రేంజ్ ఎదిగిన వాళ్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా అదే చేస్తున్నాడు. ఇతనికి తెలుగు, తమిళ ఆడియన్స్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ప్రదీప్ సినిమా వస్తే చాలు, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే అనే మైండ్ సెట్ కి వచ్చేశారు. అందుకు రీసెంట్ ఉదాహరణ డ్యూట్. ఇదే సినిమాని వేరే తమిళ హీరో చేసుంటే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. కాని ప్రదీప్ రంగనాథన్ కారణంగా ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా థియేటర్స్లో నడుస్తూనే ఉంది. ఈ రేంజ్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రాలకు భారీగా రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ఎల్ఐకే చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ఆయన ఇంతకు ముందు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడట. కాని ఇక నుండి ఆయన సినిమాకు 25 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ ప్రదీప్ సినిమాకు ప్రస్తుతం 60 కోట్ల రూపాయలకు పైగా జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్యూడ్ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి 60 కోట్ల రూపాయలకు జరిగింది. దీంతో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రూపాయల వరకు జరగొచ్చు. కేవలం తన పేరు మీద 130 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. మరి ఆయన కారణంగా ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది కదా. ఒకవేళ మంచి డైరెక్టర్తో సినిమా చేస్తే కేవలం థియేట్రికల్ బిజినెస్ 100 కోట్ల రూపాయలకు జరగొచ్చు. కాబట్టి ప్రదీప్ అంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మన టాలీవుడ్లో నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్లు కూడా ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. అలాంటిది నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరో మొదటి 3 సినిమాలతోనే ఈ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్కి వెళ్తాడో చూడాలి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా 2027లో థియేటర్స్లోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా? బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తారు. జక్కన్న ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా 2027లో థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి తెలిపారు.